హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్ రవీందర్ ఇల్లు కార్యాలయాల్లో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. 15 చోట్ల తనిఖీలు చేస్తున్నారు ఏసీబీ అధికారులు. 3 బ్యాంక్ లాకర్లు తెరిచారు. పెద్ద ఎత్తున నగదు స్వాధీనం చేసుకున్నారు. రవీందర్కు పెద్ద ఎత్తున బినామీలున్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. ఆయన కుటుంబ సభ్యుల పేర్లపై ఆస్తులున్నట్లు తేల్చారు. హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్ రవీందర్ ఇల్లు కార్యాలయాల్లో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. 15 చోట్ల తనిఖీలు చేస్తున్నారు ఏసీబీ అధికారులు. 3 బ్యాంక్ లాకర్లు తెరిచారు. పెద్ద ఎత్తున నగదు స్వాధీనం చేసుకున్నారు. రవీందర్కు పెద్ద ఎత్తున బినామీలున్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. ఆయన కుటుంబ సభ్యుల పేర్లపై ఆస్తులున్నట్లు తేల్చారు. ఇక హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్ రవీందర్ ఇల్లు కార్యాలయంలో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాధాకృష్ణ నానక్రామగూడ నుంచి అందిస్తారు. రాధాకృష్ణ, ప్రియా, గత కొద్ది రోజులుగా మనం చూస్తూ ఉంటే ఏసీబీ అధికారులకు ప్రధానంగా ఉన్నతాధికారులే పట్టుబడుతున్న వైనం. అది కూడా ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారన్న అభియోగాలపైనే వరుసగా దాడులు చేయడం, వాళ్ళకు సంబంధించిన 100 కోట్ల రూపాయల ఆస్తులను గుర్తించి వాటిని అన్నింటినీ కూడా వెలుగులోకి తీసుకురావడం, వాళ్ళని అరెస్టు చేసి రిమాండ్కు తరలించడం అనేది జరుగుతుంది. ఇప్పుడు తాజాగా కూడా మరో ఉన్నతాధికారి, అది కూడా హెచ్ఎండిఏకి సంబంధించిన చీఫ్ ఇంజనీర్ రవీందర్ ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నాడన్న అభియోగాలపై కేసు నమోదు చేసిన ఏసీబీ అధికారులు ఇవాళ ఏకకాలంలో 15 ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మనం నానక్రామ్గూడలో ఉన్నాం. ఈ నానక్రామ్గూడలోని ప్రస్తుతం మనం చూస్తున్న అపార్ట్మెంట్లో సుమధుర దానికి సంబంధించిన దాంట్లో 27వ అంతస్తులో ఫ్లాట్ నెంబర్ 2708లో రవీందర్ కుటుంబం నివాసం ఉంటుంది. ప్రస్తుతం రవీందర్తో పాటు అతని కుటుంబ సభ్యులు కూడా ఇంట్లోనే ఉన్నారు. అలాగే ఏసీబీకి సంబంధించిన డిఎస్పీ స్థాయి అధికారితో పాటు మరొక 10 మంది సిబ్బంది ప్రస్తుతం రవీందర్ ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ల్యాండ్స్ కి సంబంధించిన డాక్యుమెంట్స్ భారీగా అయితే గుర్తించడం జరిగింది. అలాగే 3 బ్యాంకు లాకర్స్ ని కూడా గుర్తించడం జరిగింది. నగరంలోని పలు బ్యాంకులకు సంబంధించిన దాంట్లో ఉన్న లాకర్స్ అయితే గుర్తించడం జరిగింది. అలాగే కొంత నగదుతో పాటు బంగారు ఆభరణాలను కూడా స్వాధీనం అయితే చేసుకున్నారు. ప్రస్తుతం అయితే ఇంకా సోదాలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం మనం చూస్తున్న అపార్ట్మెంట్ తో పాటుగా మసీదు బండలో ఒక 5 అంతస్తుల భవనాన్ని కూడా గుర్తించడం జరిగింది. గ్రౌండ్ +4 కలిగి ఉన్న 5 అంతస్తుల భవనం అది. ఆ భవనం కూడా రవీందర్ కి సంబంధించినదిగా గుర్తించడం జరిగింది. దానికి సంబంధించిన డాక్యుమెంట్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. అలాగే నగరంతో పాటు పలు ప్రాంతాల్లో అతనికి సంబంధించిన ఆస్తులను కూడా గుర్తించడం జరిగింది. వాటికి సంబంధించి ప్రస్తుతం రవీందర్ నుంచి వివరాలు సేకరిస్తూ ఉన్నారు. హెచ్ఎండికి సంబంధించిన దాంట్లో ఉన్నతాధికారుల దాంట్లో ప్రస్తుతము 2వ అధికారిగా మనం చెప్పాలి. గతంలో హెచ్ఎండిఏకి సంబంధించిన మాజీ అధికారి శివబాలకృష్ణ కూడా ఏసీబీ అధికారులకు ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో పట్టుబడడం, ఆ తర్వాత